శ్రీమాత్రే నమః. మా యాత్రలో చివరి భాగం విజయవాడ కనకదుర్గమ్మ దర్శనము. ఆ కనకదుర్గమ్మ దర్శనానికి మనం వెళ్ళేటప్పుడు 3 మార్గాల ద్వారా వెళ్ళొచ్చు. కనకదుర్గమ్మ దర్శనం చేసుకోవటానికి మనం కింద నుండి పైకి వెళ్ళటానికి ఒకటి రోడ్డు మార్గము, ఇంకొకటి వచ్చి మెట్ల మార్గము, ఇంకొకటి వచ్చి లిఫ్ట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. మెట్ల మార్గంలో కూడా 2 మెట్ల దారులు ఉన్నాయి. ఒకటి పాత మెట్లు, అక్కడే అమ్మవారు రాత్రులు విజయవాడకి ఆ కొండ మీద నుంచి కిందకి వస్తారని చెప్పి అంటారనమాట. ఆ మెట్ల ద్వారా వెళ్ళొచ్చు. ఇంకొకటి లిఫ్ట్ ఉంటుంది, లేదంటే ఇంకొక మెట్లు ఉంటాయి, అలా కూడా వెళ్ళొచ్చు. అయితే మేము ఎప్పుడు వెళ్ళినా సరే నాకు తెలిసిన తర్వాత విజయవాడ ఎలా వెళ్తున్నాను అంటే ఇలా పాత మెట్ల ద్వారానే వెళ్తున్నాను అనమాట. ముందు వెళ్ళినప్పుడు ఈ మెట్లకి పూజ చేసుకుంటూ పసుపు కుంకుమ రాసుకుంటూ పైకి వెళ్ళాము. ఈ పాత మెట్ల ద్వారా పైకి వెళ్తున్నాము. ఇక్కడ మొక్కులు తీర్చుకునే వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. శుక్రవారం ఆదివారం అయితే అసలు ఖాళీగా ఉండదు. మేము వెళ్ళింది కూడా శుక్రవారము ఆ అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట. అయితే మీరు పైకి వెళ్ళేటప్పుడు కింద ఎక్కడైతే పాత మెట్ల దారి ఉంటుందో అక్కడే మనము లగేజు, ఫోన్లు ఇవన్నీ అక్కడ ఇచ్చేయచ్చు అనమాట. ఆ మెట్ల దగ్గర మనకి లగేజ్కి ఒక కౌంటర్ ఉంటుంది, చెప్పులకి ఒక కౌంటరు, ఫోన్లకి ఒక కౌంటరు ఉంటుంది. కానీ ఫోన్ అనేది పైన అంతలా చెక్ చేయరు. ఎందుకు ఇలా అంటున్నా అంటే ముందుసారి మేము వెళ్ళినప్పుడు ఫోన్ కిందే ఇచ్చేసామన్నమాట. కానీ పైన చాలామంది దగ్గర ఫోన్ అనేది ఉంది. తర్వాత ఏం చేసాము, మళ్ళీ కిందకి వచ్చి పైకి మళ్ళీ ఏ దారి నుంచి వెళ్ళామో అదే దారి నుంచి ఫోన్ అనేది పైకి తెచ్చుకున్నాం. అప్పుడు ఎవరు ఆపలేదు. కాబట్టి ఫోన్కి అంటే ఏంటంటే అక్కడ కొండ మీద అమ్మవారు ఉంటారు కదా, ఆ అమ్మవారికి ఫొటోస్ అనేవి తీయకూడదు. కానీ మీరు పైకి ఫోన్ పట్టుకెళ్ళిపోండి, ఫోన్ని సైలెంట్లో పెట్టుకుని మీరు లోపల పెట్టేసుకుంటే కనుక మీరు పైకి పట్టుకుని వెళ్ళొచ్చు. ఇంకొకటి, మేము తీసుకువెళ్ళింది ప్రతిసారి కూడా పొద్దున్న తెల్లవారుజాము 9 లోపు ఆ సమయాలలోనే. ఇంకా ఎక్కువ సార్లు వెళ్తారు కదా మిగతా సమయాల్లో కూడా, వాళ్ళకి ఏమైనా తెలిస్తే కనుక కింద కామెంట్స్లో తెలియచేస్తే వేరే వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. పాత మెట్లు అనేవి మనం ఎక్కే ముందు పక్కన హనుమంతుని ఆలయం ఉంటుంది. అక్కడ ఆలయంలో ఆ స్వామిని దండం పెట్టుకుని ముందుకు వెళ్ళండి. మెట్లు అనేవి ఎక్కువేముండవు. చాలామంది అక్కడ మోకాళ్ళ మీద ఎక్కే వాళ్ళు కూడా ఉంటారు. ఎక్కువ పసుపు కుంకుమతో ఆ మెట్లకి బొట్లు పెట్టుకుంటూ వెళ్తారనమాట. మేము స్నానాలు అవన్నీ చేసుకుని మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళేసరికి 5-5:30 ఆ మధ్యలో అవుతుందన్నమాట. అప్పటికే జనం అనేది ఉన్నారు, అంత ఎక్కువ మంది లేరు. శుక్రవారం కదా ఆ రోజు, ఇంకొంచెం సేపు ఆగితే కనుక జనం అనేది ఎక్కువ మంది అయిపోతారనమాట. మనకి దర్శనం అనేది ఆలస్యం అవుతుంది. మేము వెళ్ళింది ఆ సమయం కాబట్టి మాకు దర్శనంలో ఎటువంటి ఇబ్బంది కలగలేదన్నమాట. మేము ఉచిత దర్శనానికే వెళ్ళాము. ఉచిత దర్శనం ద్వారానే లోపలికి వెళ్ళి అక్కడ అమ్మవారిని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకున్నాము. చాలా బాగా దర్శనం జరిగింది. దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చి అక్కడ కాసేపు కూర్చున్నాము. ముందుసారి విజయవాడ వచ్చినప్పుడు ఏం చేసామంటే అమ్మవారిని దర్శనం చేసుకుని పక్కన ఇంకొక స్వామివారు ఉంటారు, అక్కడ ఆయన్ని దర్శనం చేసుకుని వెళ్ళిపోయాము. కానీ ఇంకా కొంచెం కిందికి వెళ్తే కనుక అక్కడ ఇంకొక శివాలయం ఉంటుంది. అక్కడ శివుడిని కూడా దర్శనం చేసుకోవాలి. కానీ మాకు అప్పుడు తెలియలేదు. ఈసారి గుర్తు పెట్టుకుని మరీ వెళ్ళామన్నమాట. ఈ శివాలయం ఎక్కడ ఉంటుంది అంటే మనం కొబ్బరికాయలు కొట్టడానికి మార్గం అని ఉంటుంది కదా, అలా వెళ్తే కిందకి వెళ్తే ఇంకా అక్కడ మనకి శివాలయం అనేది కనిపిస్తుంది. ఆ శివాలయం నుంచి కనుక మనం ఈ అమ్మవారి ఆలయాన్ని చూసినట్లయితే మనకి చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఎందుకు అంటే ఈ శివాలయం అనేది కిందకు ఉంటుంది కదా, అమ్మవారి ఆలయం కొంచెం పైకి ఉంటుంది కాబట్టి మనకి చాలా అందంగా కనిపిస్తుంది. స్వామివారి దర్శనం కూడా చేసుకుని ఇంకా మళ్ళీ మేము పైకి వచ్చే సమయం ఉంది, కానీ ఇంకా పైకి రాలేదు. పైకి రాకుండా ఇంకా కిందకి వెళ్ళిపోయామన్నమాట. స్వామి దర్శనం అయింది, అమ్మ దర్శనం అయింది. దర్శనాలు అయిపోయిన తర్వాత కిందికి వచ్చేసాము. కిందికి వచ్చేసరికి 6:15 అయ్యింది. అప్పుడు మేము అక్కడ పులిహార ప్రసాదం ఇస్తున్నారు, అప్పుడే వేడిగా ఉంది. పులిహార తీసుకుని ప్రసాదము, లడ్డు కూడా ప్రసాదం తీసుకున్నాము. లడ్డు పులిహార ప్రసాదం తీసుకుని అక్కడ తిని అక్కడి నుండి బయలుదేరి ఇంటికి వచ్చేసామన్నమాట. ఎంతో అందంగా ఎన్నో అనుభూతులతో గోవిందరాజస్వామి దర్శనం నుండి మొదలై విజయవాడ కనకదుర్గామాత దర్శనంతో మా యాత్ర ముగిసిందనమాట. ఈ యాత్రలో భాగంగా మేము అరుణాచలము, కాంచీపురము, ఆ తర్వాత తిరుపతి కింద ఉన్న ఆలయాలు, అలానే తిరుమల శ్రీనివాసుని దర్శనము, ఆ విజయవాడ కనకదుర్గమ్మ దర్శనము, ఇవన్నీ కూడా ఎంతో బాగా ఏ విఘ్నాలు లేకుండా జరిగాయి. అలానే నేను ముందు ముడుపు కట్టుకున్నాను కదా, ఎటువంటి విఘ్నాలు కలగకుండా అన్ని దర్శనాలు అవ్వాలని చెప్పి.
ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ముడుపులోనున్న బియ్యంతో క్షీరాన్నం చేసి దేవునికి ప్రసాదం కింద పెట్టి ఆ ప్రసాదాన్ని మనం తినటమే. ఆ విధంగా మా యాత్ర చాలా బాగా జరిగింది. మీకు ఏమన్నా సందేహాలు ఉంటే మీరు ఎక్కడికైనా ఇలా తిరుమల నుంచి అరుణాచలానికి కానీ కాంచీపురానికి కానీ ఇలా ఎక్కడికైనా వెళ్ళాలి, ఆ వివరాలు ఏమన్నా కావాలి అనుకున్నా నన్ను అడగండి, నేను చెప్తాను. ఓం శ్రీమాత్రే నమః.